హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, వృద్ధులకి, వితంతులకి అందరికీ కూడా అదృప శుభవార్తలే అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఆసరా చేయుత పెన్షన్లు అయితే పాత వారికి అయితే పెంచారు. మరి కొత్త వారికి కూడా పెంచుతున్నారా? మరి ఎప్పుడు సర్వే చేసి ఎప్పుడు ఇస్తారు తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి. మరి కొంతమందికి రద్దు అవుతున్నాయి. మరి ఎందుకు రద్దు అవుతున్నాయి తెలుసుకునే వాళ్ళంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవారు లేట్ చేయకుండా అయితే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికైతే ఇక ఆసరా చేయుత పెన్షన్లు అయితే వృద్ధులకి, వితంతులకి, ఒంటరి మహిళలకి 45 నుంచి 65 సంవత్సరాల వయసు గల వారికి 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు అయితే పెంచడం జరిగింది. ఇప్పుడు మార్చి 1 నుంచి అయితే ఇస్తామన్నారు. కానీ ఏప్రిల్లో మనకు ఎన్నికలు కావడం వల్ల కొంచెం లేట్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. అలాగే కొంతమందికి ఆధార్ కార్డులు సరిగా లేక, అలాగే రేషన్ కార్డులు సరిగా లేక వాళ్ళ పేర్ల మీద, అలాగే కొంతమంది హ్యాండిక్యాప్డ్ కూడా సదరన్ సర్టిఫికేట్ సరిగా లేకపోవడం వల్ల పాత వారికి కూడా ఇంటికి సర్వే చేసినప్పుడు చూపించకపోతే అవి కూడా కట్ అవుతాయండి, రద్దు అవుతాయి. అలాగే ఒకే బ్యాంకులో ఒక బ్యాంకులో జీరో అకౌంట్లో కానీ ఇంకా ఇతర బ్యాంకులో కానీ మీరు ఏమైనా డబ్బులు పింఛన్ డబ్బులు 3 నెలల వరకు అలాగే ఉంచారనుకోండి, మీకు డబ్బులు అనేది కట్ అవుతాయి, డబ్బులు రావు. మీరు వెంటనే అయితే బ్యాంకులో ఉంచకుండా తీసేసుకోండి. అలాగే కొత్త వారికి కూడా, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, డయాబెటిస్ పేషెంట్స్కి, క్యాన్సర్ పేషెంట్స్కి, హార్ట్ కిడ్నీ ఇలాంటి పేషెంట్స్ కూడా, వీళ్ళకు కూడా డబ్బులు అనేది 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి సర్వే చేస్తారు. మీ పేరు మీద కానీ రేషన్ కార్డు అనేది ఉండాలి. అలాగే ఆధార్ కార్డు చూపించండి, ఫోన్ నెంబర్ ఉండాలి. ఇంకా మీరు ప్రతి ఒక్కరైతే వికలాంగులు అయితే సదరన్ సర్టిఫికేట్ చూపించాలి. ఆశా కార్మిక కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, మొత్తం ఆశా వాళ్ళు, అలాగే అంగన్వాడీ వాళ్ళు, వర్కర్స్, విజిలెన్స్ ఆఫీసర్స్ అయితే వస్తారు మీ ఇంటికి సర్వే చేసినప్పుడు. ఇవన్నీ చూపించండి ప్రూఫ్స్. అలాగే మీకు ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళు ఒక్కొక్కరు 30 అప్లికేషన్స్ అయితే ఒక్కొక్కరు 30 అప్లికేషన్స్ అయితే సేకరిస్తున్నారు. వీళ్ళు వచ్చినప్పుడు మీ వివరాలు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. మీరు మిస్ అయ్యారంటే 4 నెలలకు మళ్ళీ ఈ సర్వే అనేది జరుగుతుంది. చూసారు కంటే ఒక లైక్ చేయడం వల్ల వీడియో అనేది బూస్టప్ అవుతుంది. మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్